మంగళవారం రోజు యేసు ప్రభు అంజూరపు చెట్టును చూసి శపించాడనుకుంటారు. కాదండి. ఎప్పుడైతే యేసు ప్రభు జె యెరూషలేంకి వస్తున్నాడో పామ్ సండే తర్వాత, ఆ దారిలో బెతనీ నుండి వస్తున్నాడు. బెతనీకి ఎందుకెళ్ళాడంటే, ఆ యెరూషలేము పట్టణంలో పడుకోవడానికి కూడా స్థలం లేదంట. ఎందుకంటే, ఆ ఫెస్టివల్‌కి చాలా మంది వచ్చేసారసలు. అందుకని వాక్యంలో ఉంటది ఏంటంటే, యేసుప్రభు అంత తేరి చూసాడంట. అంతా చూసి ఇక్కడ అవ్వదు. ఇక్కడ మనం పడుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఇంత హడావిడిగా ఉంది. ఇక్కడ పడుకోవడానికి వీల్లేదని చెప్పి, బేతనీలో ఎవరున్నారు మీరు చెప్పండి చూద్దాం? లాజరస్, మార్తా, మరియ. వారి స్నేహితులు ఎంతో ఇష్టమైన వారు కాబట్టి, ఒకవేళ వారి ఇంటికెళ్ళుంటాడేమో పడుకోవడానికి అని అంటారు. సో, ఆ రోజు రాత్రి ఆయన బేతనీకి వెళ్తాడు. లాజరస్, మార్తా, మరియ దగ్గర వెళ్ళుండొచ్చు. ఆ రోజు నిద్రపోయి లేచి వస్తాడండి. మళ్ళా యెరూషలేంకి వచ్చేటప్పుడు, అప్పుడు ఆ మార్గములో ఈ అంజూరపు చెట్టు కనపడుతది. ఈ అంజూరపు చెట్టు మేబీ యేసు ప్రభుకి ఆ రోజు, ఈరోజు ఎలాగైనా దేవుని మందిరానికి వెళ్ళాలని కంగారులో ఒకవేళ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదేమో. పొద్దున ఆయన ఆకలిగొని ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. ఆకలితోటి ఉన్నాడంట. పొద్దున పొద్దున వారి శిష్యులతోటి బయలుదేరి వస్తున్నప్పుడు ఏమైనా దొరుకుతదా అని చూస్తూ అంజూరపు చెట్టుని చూసి, అది దూరం నుంచి చూసినప్పుడు ఆకులు. దూరం నుండి చూసినప్పుడు ఆకులు కనపడ్డాయి. ఎందుకు ఆకులు కనపడితే ఎందుకు యేసుప్రభు ఇంత కోపం చూపిస్తున్నాడు అనుకుంటాం. బట్ యూ హావ్ టు రియలైజ్, అంజూరపు చెట్టులో ఎప్పుడైతే ఆకులొస్తాయి, ఆకులతో పాటు పండ్లు గూడా వస్తాయి. అంజూరపు పండ్లు గూడా వస్తాయి. ద లీవ్స్ అండ్ ద ఫిగ్స్ గ్రో టుగెదర్, బ్లూమ్ టుగెదర్. ఆ రీతిగా 2 ఒకేసారి వస్తాయి కాబట్టి, అది ఆ ఫిగ్ ట్రీకి ఉన్న అది దాని యాక్టివిటీ అది. దాని నేచర్ అది. లీవ్స్‌తో పాటు, ఆకులతో పాటు పండ్లు గూడా వస్తాయి. కానీ యేసుప్రభు దూరం నుండి అక్కడి నుండి నడుస్తూ వచ్చేటప్పుడు ఆ ఆకులు కలిగిన చెట్టుని చూసాడు. ఆకులు కలిగిన చెట్టుని చూసి, ఓహో! ఆకులొచ్చినాయంటే పండ్లు గూడా ఉంటాయి గదా! అని ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. హి ఎక్స్‌పెక్టెడ్. ఈరోజు మన దగ్గర నుండి గూడా దేవుడు హిస్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్. ఏదో ఎదురు చూస్తున్నాడండి. మన జీవితము బయట భక్తిగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలవబడుతున్నాం గాబట్టి, దూరం నుండి అందరికీ ఎలాగుంది? ఓహ్! వీళ్ళు క్రైస్తవులంటే వీరికి ప్రేమ ఎక్కువుంటది గదా! కనికరం ఎక్కువుంటది గదా! క్షమాగుణం ఉంటది గదా! అని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ మన అసలు స్వరూపం చూసినప్పుడు, ఏంటిది? నేను అనుకుందొకటి జరిగేదేంటి? తను చూపించేదేంటి? కనపరిచేదేంటి? వీరు క్రైస్తవులేనా? అసలు విశ్వాసులేనా? అసలు ప్రేమేది? అసలు క్షమాపణ ఏది? కనికరం ఏది? అని బయట వారి సంగతి వదిలేయండి. యేసుప్రభు మనల్ని చూసి అదే అంటున్నాడా? ఈరోజు మనం ధ్యానిద్దామండి. ఆయన దూరం నుండి చూసినప్పుడు ఆకులే కనపడ్డాయి, పండ్లు లేవు. అందుకే నా కోపంలో చూడటానికి నువ్వేమో ఏదో ఫలించేలాగా కనపడుతున్నావు గానీ, ఏది నీ ఫలం ఏది? వేర్ ఈస్ యువర్ ఫ్రూట్? ఇది ఏ రోజు జరిగిందంటే మండే రోజు జరిగింది. ఆ మరుసటి దినాన యెరూషలేంకి ప్రయాణం అయినప్పుడు. దాని తర్వాత యేసుప్రభు ఆ రోజు వెళ్తాడు. మందిరానికి వెళ్తాడు. ఆ రూకలు మార్చేవారిని మొత్తం అందరిని గూడా తరిమేస్తాడు కొరడాలతోటి. గట్టిగా అరుస్తాడు. హి షోడ్ రైచియస్ యాంగర్. సో దిస్ వాస్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ మండే. నౌ విల్ గో టు ట్యూస్‌డే. ట్యూస్‌డే ఏం జరిగిందంటే, మరలా వీళ్ళు బేతనీకి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు దారిలో పేతురు గమనిస్తాడు. ప్రభువా! నిన్న నువ్వు ఏ అంజూరపు చెట్టునైతే శపించావో, ఆ అంజూరపు చెట్టు ఈరోజు చూడు ఎలాగ కుళ్ళిపోయిందో, ఎలాగ వాడిపోయిందో, ఎలాగ ఎండిపోయిందో. నువ్వు శపించింది అప్పటికప్పుడే వేర్లన్నీ గూడా ఎట్లా పాడైపోయినాయి చూడు. వేర్లతో సహా మొత్తం చెట్టంతా గూడా ఎండిపోయిందంట. శపించబడి. నథింగ్ బట్ లీవ్స్ అని యేసుప్రభు అన్నాడు. నీ దగ్గర ఏం లేదు. యు యు జో యు యు ఆర్ జస్ట్ ఎ షో. నీ దగ్గర ఏం లేదు. ఒట్టి కేవలం ఆకులే ఉన్నాయి అని పేతురు చెప్పినప్పుడు, ఈరోజు చూడండి ఈ మాటలు నేను ఐ విల్ షో యూ సమ్ రెఫరెన్సెస్. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనము. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు వారు. నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనున్నారు. ఈరోజు ఒకవేళ దేవుడు మనకు ఆ మాట చెప్తే, కేవలం నోటి మాట చేత నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతోటే నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయములు నాకు బహుగా దూరంగా ఉన్నాయంట. సీ దిస్ ఫిగ్ ట్రీ, ఈ అంజూరపు చెట్టు ఇదంతా కూడా దేవుడు ఎవ్రీథింగ్ హ్యాస్ అ స్పిరిచువల్ మీనింగ్. ఇది కేవలం అంజూరపు చెట్టు పైన అంత కోపం ఎందుకు చూపించాడని మనం అనుకుంటాం.
మన మానవ స్వభావంతో, మానవ బుద్ధితో, మానవ తెలివితో మనం అనుకుంటాము. ఏంటి చిన్న అంజూరపు చెట్టుకి ఎంత కోపం రావాలా దేవునికి? అంత అంతలా శపించేసాడేంటి అని అనుకుంటాం. బట్ దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థం తెలుసుకున్నట్లయితే, ఈరోజు దేవుడు యేసుప్రభు మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడండి. హీ వాంట్స్ టు టెల్ సంథింగ్ దట్ మీరు బయటికే మీ పెదవులతోటే ఆరాధిస్తున్నారు, మీ పెదవులతోటే ఘనపరుస్తున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ప్రైవేట్ లైఫ్, మీ ఒంటరి జీవితంలో, మీ ఏకాంత స్థలములో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే మీరు కొంతమంది బంధువులతోటో, స్నేహితులతో, కుటుంబస్తులతో ఉన్నప్పుడు ఎలాగున్నారు? ఆలయానికి వచ్చి ఆరాధించే గుంపులో ఉన్నారు, తెగ చప్పట్లు కొట్టే గుంపులో ఉన్నారు, తెగ ఆరాధించే గుంపులో ఉన్నారు. కానీ when it comes to your personal life, is there true worship of me? నిజమైన ఆరాధన ఉందా? నిజమైన భక్తి ఉందా? నిజమైన ప్రేమ ఉందా? అందుకని యేసుప్రభు ఇక్కడ విసిగిపోయి యెషయాలో అంటున్నాడు, వాళ్ళు కేవలం పెదవులతో ఆరాధిస్తున్నారు. చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తే వాళ్ళకంటే భక్తి పరులు ఎవరు కనపడరు. కొంతమంది పాటలు పాడితే ఆరాధించే విధానము, వారు చేతులెత్తి, వారు చప్పట్లు కొడుతూ, వారు మోకరించి సాష్టాంగ పడితే వీళ్ళకి ఎంత భక్తి, ఎంత ప్రేమ. అది మనం ఒకవేళ మనుషులుగా మనం చూసినప్పుడు ఈయనంత భక్తుడు, తనంత భక్తురాలు ఇంక ఎవరు లేరు అనుకుంటాం. కానీ ఓన్లీ గాడ్ నోస్. బిహైండ్ క్లోజ్ డోర్, ఒంటరిగా ఉన్నప్పుడు, మనుషులు ఎదుట కాదు, అందరి ముందు కాదు, పబ్లిక్ గా కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా? అదే భక్తి ఉందా? అదే భయం ఉందా? భయముతో, వణుకుతో మీ రక్షణ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? లేకపోతే అది కేవలం ఒట్టి పబ్లిక్ షో కోసమా? ఇంకో వచనం చూపిస్తాను చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఎజికియల్ 33:31 ఈ మాట చూస్తున్నాం. వారు ఏ మాటలైతే వింటున్నారో ఆ మాటలు తగినట్టు ప్రవర్తించరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. అదే రీతిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చూడండి, పైకి భక్తి కలిగిన వారై దాని శక్తిని ఆశ్రయించి. ఈరోజు భక్తిలో శక్తి ఉంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దెర్ ఇస్ పవర్ ఇన్ అవర్ వర్షిప్, ఇన్ అవర్ రెవరెన్స్ టు గాడ్. డోంట్ థింక్ నేను దేవునికి భక్తి చూపిస్తే అది ఎక్కడ ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ అనుకుంటున్నారు. నో 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 యువర్ రెవరెన్స్ టు గాడ్, మీ గౌరవం, మీ భక్తి ఆయన పట్ల దేవుడు దృష్టించే దేవుడు అండి. ఎందుకంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, ఆయన దృష్టిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. వారు గొప్ప జ్ఞానవంతులంట. ఎవరు జ్ఞానవంతులు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. సో భక్తికి ఎటువంటి బెనిఫిట్ అంటే, భక్తి మనం ఎందుకు చేయలేదు, బెనిఫిట్ వస్తుందని కాదండి. భక్తి పైన భక్తి, దాని శక్తి. ఎందుకంటే భక్తి, నిజమైన భక్తికి ఎప్పుడు కూడా శక్తి ఉంటది. భక్తి శక్తి రెండు కలిసి ఉంటదండి. భక్తి కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ అట్ వర్క్ ఇన్ దెమ్. ఎందుకంటే నా దేవుడు అని సమస్తం ఆయన పైన ఆధారపడిన వారికి దేవుడు ఎప్పుడు కూడా దూరం ఉండడండి. మీరు నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తానని చెప్పినది. మీరు నాకు నిజముగా మొరపెడితే నేను మీకు సమీపంగా ఉంటాను, ఐఎమ్ క్లోజ్ టు యూ అని చెప్పిన దేవుడు. కాబట్టి భక్తి శక్తి ఎప్పుడు రెండు కలిసి ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, పైన భక్తి కలిగిన వారై లోపల శక్తి లేని వారు ఉన్నారా? శక్తి లేదా? మీ జీవితంలో శక్తి లేదా? చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ లో పెడుతున్నారు ఏంటంటే, నన్ను దురాత్మలు వెంటాడుతున్నాయండి, నాకు నిద్ర పట్టట్లేదు, నా రాత్రంతా దురాత్మలు నన్ను ఎంతో పీడిస్తున్నాయి, నా పైన కూర్చుంటున్నాయి, నాకు డీమానిక్ డ్రీమ్స్ వస్తున్నాయి, దురాత్మల కలలు వస్తున్నాయి, నాకు ఇది వస్తుంది, నన్ను అటాక్ చేస్తుంది, నాకు వికారమైన రూపాలు కనపడుతుంది, నా హార్ట్ చాలా ఫాస్ట్ గా బీట్ అవుతుంది, నాకు నెమ్మది ఉండట్లేదు, నన్ను పీడిస్తుంది అని అంటున్నారు. ఈరోజు నిజంగా మీరు ఎంత భక్తి చేస్తున్నా మరి నాకు ఎందుకు శక్తి లేదా అంటే, నిజంగా మీరు వేడుకోవాల్సింది ఏంటిదంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి జోక్యం చేసుకున్నాడు అనుకోండి, యేసు ప్రభు ఒక్కసారి జోక్యం చేసుకున్నాడు అనుకోండి, అంతే, ప్రతి బంధకాలు, ప్రతి గొలుసులు తెగిపోతాయి. నమ్మిన వారు ఉంటే ఆమెన్ అని కామెంట్లో పెట్టండి, ఆమెన్ అని చెప్పండి. మీరు వింటున్న వారు ఎక్కడున్నా సరే, ఎటువంటి బంధకమైనా, ఎటువంటి బాండేజ్ అయినా, ఎటువంటి గొలుసులైనా తెంపగలిగిన శక్తి దేవునికి ఉంది. ఈ రోజు కేవలం భక్తి, ఆలయానికి వెళ్తున్నారు, వాక్యము కేవలం పైన చదువుతున్నారేమో, ప్రార్థన ఒట్టి మాటలు చెప్తున్నారేమో,
కానీ నిజమైన లోతైన ప్రార్థన అనుభవం ఉందా మీకు? నిజమైన లోతైన ప్రార్థన జీవితం ఉందా? ఆ ప్రార్థన బట్టి జీవితాలు మారే మీ జీవితం ఏంటి? ఇతరుల జీవితం మార్చబడే శక్తి ఉందా మీ ప్రార్థనలో? ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మందికి శక్తి లేదండి. శక్తి లేదు. హౌ డు వి గెట్ దట్ పవర్? వి కీప్ ప్లీడింగ్, వి కీప్ ఇంటర్సీడింగ్, వి కీప్ ప్రేయింగ్. ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయనని కలిగిన మనం ఎంత శక్తిమంతులమో మనకి తెలుస్తది. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, యేసుప్రభు అన్నాడు, నీలో ఫలం ఏమీ లేదు. ఒట్టి పైన చూడటానికి అందంగా ఉన్న పైన పచ్చగా కనపడుతున్నావు కానీ లోపల అసలు దెర్ ఇస్ నో సబ్స్టెన్స్, దెర్ ఇస్ నో ఫ్రూట్. నీలో ఫలము లేదు. అసలు ఒక క్రైస్తవుని జీవితంలో ఫలం ఏంటండి? మీరు అనుకుండొచ్చు, దేవుడు ఎప్పుడు ఫలించమంటాడు. వాట్ ఈస్ అ ఫ్రూట్? అసలు ఎలాగా ఫలించాలి, దేని ద్వారా ఫలించాలి అనే డౌట్ ఎవరికైనా ఉందా? ఉన్నట్లయితే మీరు చెప్పండి, ఎస్ ఐ హ్యావ్ దిస్ డౌట్ అని చెప్పండి. లేదు అని అంటే, I will have to say it because God has put it in my heart. What is a fruit? ఒక క్రైస్తవుని, ఒక విశ్వాసి జీవితంలో ఫ్రూట్ అనేది ఏంటిదంటే, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, జాగ్రత్త వినండి. ఫ్రూట్ ఇస్ ద డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ వాట్ ఎవర్ కంట్రోల్స్ అవర్ హార్ట్స్. అర్థమైందండి? ఫ్రూట్ ఇస్ ద డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ వాట్ ఎవర్ కంట్రోల్స్ అవర్ హార్ట్. అంటే మనసులో ఏముందో, ఫలము మన హృదయాన్ని ఏదైతే నియంత్రిస్తుందో, కంట్రోల్ చేస్తుందో దానికి ప్రత్యక్ష ఫలితము. ఈరోజు మీ మనసులో ఏమేళ్తుందండి? అనుమానము, సందేహము, ద్వేషము, కోపము, క్షమించలేని ఇవి వెళ్తున్నాయంటే ఆటోమేటిక్గా మీ మనసులో ఏముందో మీ నోట్ల నుండి బయటికి వస్తుంది. మీ తలంపులో ఏముందో అది మీ బయటికి వస్తుంది. ఈరోజు ఫ్రూట్ అంటే, ఈ ఫలం అనేది ఎక్కడ మనము ఫలించాలంటే మొదట అంతరంగంలో, బయట కాదు. అంతరంగంలో ఫలిస్తే అది బయట కనపడుతుంది. యువర్ యాక్షన్స్, యువర్ వర్డ్స్, యువర్ బిహేవియర్. నీలో నిజంగా దేవుని ఆ ఫలము, ఆత్మ ఫలము ఉన్నట్లయితే, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలు, ఇవన్నీ 9 మనలో ఉన్నప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ షో ఇన్ అవర్ యాక్షన్స్, ఇన్ అవర్ వర్డ్స్, ఇన్ అవర్ బిహేవియర్. కానీ ఇది లేదు, కనపట్లేదంటే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, ఓహో తనలో ఫలం లేదు, తనలో ఆత్మఫలం లేదు, తనలో ఆత్మఫలం లేదని. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుంటే మన యాక్షన్స్, మన క్రియలు, మన మాటలు ఏం చూపిస్తున్నాయి? ఏసే ప్రేమను చూపిస్తున్నా? ప్రేమ, సంతోషం చూపిస్తున్నా? దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసం, ఇవన్నీ కనపరుస్తుందా? లేకపోతే ఎప్పుడు చూసినా మీ గురించి మీరు సాక్ష్యం ఇవ్వటం కాదు కానీ బయట వారు ఎవరైనా చెప్పగలుగుతారు ఎంత ప్రేమ నీలో, ఎంత కనికరము నీలో, ఎంత క్షమించే హృదయం, ఎంత సున్నితమైన హృదయం అని చెప్పగలుగుతారా? ఇస్ దేర్ ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్? A Christian's life should always be fruitful. True fruitfulness begins in the heart through the fruit of the Spirit. ఎక్కడ మొదట ప్రారంభించబడుతుందండి? మన హృదయం.